ఎవరైతే ఇల్లు కొంటున్నారో లేదంటే కొనాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ కోసం మాత్రమే, వేరే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మనం ఇల్లు కొనేటప్పుడు కంపల్సరీగా లోన్ అనేది తీసుకుంటాం. మనం లోన్ తీసుకోవాలంటే మన గవర్నమెంట్ బ్యాంక్లో 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. అదే ప్రైవేట్ ఫైనాన్స్లో మనకి 15 నుంచి 18 మధ్యలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో మీరు ఎందులో తీసుకుంటున్నారు అది ప్రాపర్గా చెక్ చేసుకోండి. గవర్నమెంట్ బ్యాంక్లో కావాల్సింది ఏం లేదు, సింపుల్. మీరు 3 years ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసి మీ ప్రాపర్ బిజినెస్ ఉంది అది చూపెట్టుకుంటే సరిపోతుంది. మీ ఇన్కమ్ దానికి ఎలిజిబుల్ అయితే ఆ ఎలిజిబిలిటీని బట్టి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తగ్గట్టుగానే మీరు ఇల్లు కొనుక్కుంటే ప్రాపర్గా అండ్ సేఫ్గా ఉంటారు. అదే ప్రైవేట్ ఫైనాన్స్లో ఇల్లు తీసుకున్నారనుకోండి, 7.5 కాస్త 15 నుంచి 18 మధ్యలో పడుతుంది. దాదాపు ట్రిపుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs తీసుకుంటే మనము 29 years మనం గవర్నమెంట్ బ్యాంక్లో పెట్టుకుంటే 60 లక్షలు 29 years వరకు మనం 60 లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అలాగే లేదు అంటే మనం ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకుంటే ఇది కాస్త 1 కోటి వరకు వెళ్తుంది. అంటే దాదాపు మనకు 40 లక్షల డిఫరెన్స్ అనేది ప్రైవేట్ ఫైనాన్స్కి మన బ్యాంక్స్కి తేడా ఉంటుంది. ఇది చాలా మిస్టేకులు చాలా చేస్తున్నారు. ఇది గుర్తుంచుకొని నెక్స్ట్ టైం ఎవరైనా ఇల్లు కొన్నా లేదంటే ఏదైనా చేయాలన్నా ఇది గుర్తుపెట్టుకొని ఒక 3 years నుంచి ప్లాన్ చేసుకోండి, బిజినెస్ ప్లాన్ చేసుకోండి, ఏదైనా ప్రాపర్ ఇన్కమ్ ఉండేటట్టు చూసుకోండి, లేదంటే సాలరీ ఇన్కమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇవి చాలా బెటర్, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.